పాటించాలి ఇటువంటి విషయాల్లో. ప్రతిదీ రాజకీయమే, ప్రతి అంశం రాజకీయమే. ఇంత నీచమా? నాకు అందుకే బాధ అనిపించే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ముఖ్యంగా దాని పవిత్రతని, దాని శాంటిటీని, ఆ దేవత కాపాడాల్సిన మా ట్రస్ట్ బోర్డు వచ్చి అధికారుల మీద చర్య తీసుకుని ముందు ఇచ్చిన దాన్ని ముందు వాళ్ళ మీద చర్య తీసుకొని గవర్నమెంట్కి రాయకంట తిరిగి దీని మీద వచ్చి సప్లిమెంటరీ ఎఫిడవిట్ వేస్తారు. అందులో ఇంకోటి ఉంటుంది. ఏంటిది? ఇవాళ ఉంటుంది బోర్డు, రేపు ఇంకోటి వస్తారు, ఆ తర్వాత ఇంకోటి వస్తారు, తర్వాత ఎవరు వచ్చినా సరే మన తాలూకా బాధ్యత ఏంటి? ఆ పవిత్రతను కాపాడడం, ఆ భక్తి భావాన్ని ఇంకా పెంపొందించడం, ప్రపంచంలోనే మన వెంకటేశ్వర స్వామికి ఉన్న దైవభక్తిని పెంపొందించడం, దానికి కదా ట్రస్ట్ బోర్డు చేయవలసిన పనులు. మిగతావన్నీ వాటికి రాజకీయాలు ఏంటి? అందుకే మేము ముందుకు వచ్చాను. దౌత్య పరిణామాలను చూసి పరిణామాల పట్ల బాధతో ముందు ఇమీడియట్ ఆ ఈవన్ వచ్చి సరళ చేయండి. ప్రభుత్వం కళ్ళు తెచ్చి కొత్త ఈవన్ వేయండి. ఎందుకు ఈ కార్యక్రమాలు జరిగా తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీలో ఇచ్చుంటే ఇచ్చారని నేను పత్రికలో చదివాను. సిబిఐ రిపోర్ట్ని నేను ప్రత్యేకంగా చూడలే, అన్ని పత్రికలో చదివిన దాని ప్రకారం చెప్తున్నాను. ముందు ఒక సిస్టంలో రండి. ఎంతసేపు ఇది చాలా దురదృష్టం. ఈ క్షణం నుంచి ఇవాళ నుంచి అయినా సరే ఆ తిరుపతి దేవదేవుడి తాలూకా ఆ ప్రసాదం ప్రజలకున్న నమ్మకాన్ని మీద ఆ కాంట్రవర్సీకి వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అని కోరుతున్నాను. దాంతోపాటు ఈ ఫ్లెక్సీ వేయడం, దాని మీద వచ్చి దాడులు చేసుకోవడం, వాళ్ళు వేయకూడదు వీళ్ళు వేయకూడదు. పోలీస్ కేసు సంబంధం అండి, మీరు వచ్చి కోవిలికి వెళ్ళకూడదు అని నోటీస్ ఇవ్వడానికి ఇస్తే అందరికీ ఇవ్వాలా? ఒక వర్గానికే నోటీస్ ఇచ్చి ఒక వర్గానికి నోటీస్ ఇవ్వకపోతే, ఒక పార్టీకి నోటీస్ ఇచ్చి ఒక పార్టీకి నోటీస్ ఇవ్వకపోతే ఏంటిది? టూ మచ్ ఇది. అలాంటివి సాంప్రదాయాలు కాదు. ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా పరిపాలన ఉండాలి, ఆ విధంగా పరిపాలన చేయాలి. ఎందుకంటే పరిపాలన గాలి కుదిసి ఏదో కాంట్రవర్సీ చేసి ఏదో ఒక ఇచ్చేసి పబ్బం గడుపుకుంటారంటే అందుకే ఓటేసింది, అందుకే ప్రభుత్వాలని ఎన్నుకున్నది. చెప్పండి. దీన్ని జరుగుతున్న పరిణామాల పట్ల బాధపడుతూ దయచేసి ఇక ముందు మరుక్షణం నుంచి దీని మీద ఏమాత్రం భగవంతుడి మీద ఆ దేవదేవుడి మీద మీ భక్తి శ్రద్ధలు ఉంటే ఇక దీని మీద ఈ కాంట్రవర్సీ ఆపాలని తప్పు ఒప్పు సంగతి పక్కన పెట్టి చేయాలనేది నా రిక్వెస్ట్గా, వ్యక్తిగతంగా నా రిక్వెస్ట్గా నేను కోరుతున్నాను. ఓకేనా? దాని గురించి మిమ్మల్ని పిలిచాను.